ఆమె చెప్పిన కథ. ఓ రోజు సంధ్యా సమయంలో మదర్ తెరిసా చర్చిలో ప్రార్థన ముగించుకుని బోర్డింగ్ వైపు వెళుతుండగా చర్చి పక్కన వేప చెట్టు కింద ఓ గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతూ కనిపించింది. మదర్ దగ్గరగా వెళ్లి చూసింది. రేగిన జుట్టు, చిరిగిన బట్టలతో దైన్యంగా ఉంది ఆమె ముఖం. ఆశ్చర్యం, ఆమె ఎవరో కాదు, ఒకనాటి తన క్లాస్మేట్, ఆగర్భ శ్రీమంతురాలు, తన ప్రియమైన స్నేహితురాలు రుక్మిణి. మదర్ తను చూస్తుంది నమ్మలేక మరోసారి కళ్ళు నులుముకుని చూసింది. నమ్మలేకపోతోంది. శ్రీమంతుల ఎంట పుట్టి గారాబంగా పెరిగిన రుక్మిణి ఎందుకిలా అయిపోయింది? ప్రభు, ఏంటయ్యా నీ మాయ? ఎందుకు నా రుక్మిణి బ్రతుకునిలా విచ్ఛిన్నం చేశావు? సకల భోగాలను అనుభవించవలసిన రుక్మిణి ఇలా ఏకాకిగా ఎందుకైంది? మదర్ హృదయం ఎంతగానో ఆక్రోశించింది. రుక్మిణి నొప్పులతో విలవిల్లాడిపోతుంది. ఎదురుగా నిలిచిన మదర్ ఒకనాటి తన స్నేహితురాలని తెలుసుకోలేకపోతోంది. ఎవరో పరాయి వ్యక్తి అనుకుని జాలిగా కళ్ళతోనే సహాయం అందిస్తోంది. మదర్ హృదయం ముక్కలవుతుండగా పోలమ్మ అంటూ బిగ్గరగా కేకేసింది. చర్చిలో కసువు ఊడుస్తున్న పోలమ్మ పరుగు పరుగున అక్కడికొచ్చింది. ఏంటి మదర్, ఎవరీమే? నిండు మనిషిలాగుందే. అవన్నీ తర్వాత, ముందు ఈమెను లోనికి తీసుకువెళదాం పద అంటూ చెరో రెక్క పట్టుకుని ఆమెను లోనికి చేర్చారు. పోలమ్మ బోర్డింగ్ వైపు వెళ్లి దూదిపరుపు తెచ్చింది. మంత్రసానికై ఊళ్ళోకి పరుగులు తీసింది. క్షణాలు కరుగుతున్నాయి భారంగా. రుక్కు ఆప్యాయంగా తల నిమురుతూ పిలిచింది. రుక్మిణి బరువుగా తలెత్తి చూసింది. మీరు అంటూ అస్పష్టంగా గొణిగింది. అవును, నేనే రుక్కు. ఏంటిది, ఎందుకెలా అయిపోయావు? ప్రేమ అనురాగం ఊట్టిపడే కంఠంతో నుదురు మీద ముసురుకున్న వెంట్రుకల్ని ఎగదోస్తూ అంది. రుక్మిణి జవాబు పలకకుండా పక్కకు తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగింది. మదర్ గాబరా పడింది ఆమె దుఃఖం చూసి. ఏడుస్తున్నావా? ఊరుకో, నేను లేను. నిన్ను బ్రతికించుకుంటాను రుక్కు. నా మాట విను, ధైర్యంగా ఉండు, నీకేమీ కాదు. ఆ ప్రభు కరుణామయుడు ఓదార్చింది మదర్. కాని రుక్మిణి దుఃఖం ఉప్పెన్లా పెరిగింది. నేను పాపాత్మురాల్ని, కన్నవారి గుండెల్లో చిచ్చుపెట్టి నమ్మినవాడి వెంట నడిచొచ్చాను. దానికి ప్రతిఫలంగా పతితనయ్యాను. నమ్మినవాడు ప్రాణ సమానంగానే చూసుకున్నాడు. కాని ఈ లోకం మమ్మల్ని బతకనివ్వలేదు. చెడిపోయిన వాళ్ళమని విలువేసింది. పతితగా నాకు ముద్ర వేసింది. కష్టకాలంలో పుట్టింటికి చేరితే మా నాన్న మమ్మల్ని తరిమేశాడు. ఏ తండ్రి ఏ కూతురుకు చేయనటువంటి ద్రోహం చేశాడు మా నాన్న. నా భర్తను చంపించి నా నుదుటి తిలకం నేల రాల్చాడు. నా కన్న తండ్రే నా పసుపు కుంకుమలు మంటగలిపాడు. అప్పటి నా ఆవేదన ఏమని చెప్పేది? ఆయాసంతో ఆగింది. వింటున్న మదర్ గుండె పగిలిపోతోంది. రుకో, ఇప్పుడవన్నీ ఎందుకు? జరిగిందాన్ని తలుచుకుంటే మిగిలేది దుఃఖమే. ఊరుకో, అసలే నీరసంగా ఉన్నావు. వద్దు మదర్, నన్ను ఆపద్దు. నేను కొన్ని నిమిషాల కంటే ఎక్కువ బ్రతకను. చెప్పని. ఎన్నాళ్ళు నా గుండెల్లో గూడు కట్టుకున్న విషాదం వినేవాళ్లు లేక బరువుగా ఉంది. ఆ బరువు నేను మోయలేను. నన్ను ఆపకు. నా భర్త మరణంతో నా బ్రతుకు వీధిని పడింది. ఏమీ ఎరగని వాళ్ళ నా తండ్రొచ్చి బుడిబుడి రాగాలతో మన ఇంటికి పోదాం రమ్మని బ్రతిమలాడాడు. అంతే. కన్న కూతురి బ్రతుకులో నిప్పులు విరజిమ్మిన ఆ రాక్షసుడికి బాగా బుద్ధి చెప్పాను. నా కంఠంలో ప్రాణముండగా నీ గడపలో కాలు పెట్టనని, మన మధ్య బంధం ఈనాడో తెగిపోయిందని ఖచ్చితంగా చెప్పేసొచ్చాను. చాలా అవమానాలు భరించాను. ఎన్నో కష్టాలు పడ్డాను. ఎందుకో తెలుసా మదర్? నా కడుపులో నా ప్రేమకు ప్రతిరూపంగా ఊపిరి పోసుకుంటున్న పాప కోసం. ఆయనతోనే నేను చచ్చిపోయాను. జీవోత్సవంలా ఈ పాప కొరకు పాపను చూసుకోవాలన్న ఆశతో బ్రతుకుతున్నాను. ఆమె కళ్ళ వెంట అశ్రువులు జలజల రాలిపోతున్నాయి. మదర్ హృదయం కూడా రోదిస్తోంది. స్నేహితురాలి దీనావస్థకు కుంగిపోతోంది. మదర్, ఒకవేళ నాకేమైనా అయితే? చటుక్కున ఆమె నోరు మూసింది. రుక్కు, ఏంటా మాటలు? నేనున్నాను, నిన్ను బ్రతికించుకుంటాను. నా గురించి నాకేనాడు బాధలేదు మదర్. ఒకవేళ నేను చచ్చిపోతే నా పాపను కాపాడతావా? చెప్పు మదర్, నా పాపను కాపాడతావా? రుక్కు, నువ్వేం భయపడకు. నీకు నీ పాపకు నేనున్నాను. అందర్నీ కాచే ఆ ప్రభు ఉన్నాడు. దిగులు పడకు, నువ్వు బ్రతుకుతావు. చాలు మదర్, నా మనసిప్పుడు తేలికైంది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. కొన్ని క్షణాలు భారంగా దొరికిపోయాయి. రుక్మిణి పరిస్థితి క్షణక్షణానికి భయంకరంగా మారిపోతోంది. గుండె పగిలేలా రోధిస్తోంది. బాధతో మెలికలు తిరిగిపోతుంది. చాలాసేపు మృత్యువుతో పోరాడి అలసిపోయింది. ఆడపిల్లను ప్రసవించి తల పక్కకు వాల్చేసింది. మదర్ కొన్ని క్షణాలు మౌనంగా రోధించింది. పొత్తిళ్లలోని పాపను ఆర్తిగా హృదయానికి హత్తుకుంది. యేసు ప్రభు శిలువ ముందు ప్రమాణం చేసింది. ప్రభు, ఈ బిడ్డ నీ బిడ్డ. నువ్వు ప్రసాదించిన ఈ పసికందు జీవితాన్ని తీర్చిదిద్ది యోగ్యురాల్ని చేస్తాను. నాకా శక్తిని ప్రసాదించు తండ్రి. మనోబలాన్ని నిబ్బరాన్ని ఇవ్వు ప్రభు.
మనసారా ప్రభువును వేడుకొంది. ఆనాటి నుండి ఆ పాపను కంటికి రెప్పలా కన్నతల్లి కన్నా మిన్నగా ప్రేమించి పెంచింది. విద్యాబుద్ధులు నేర్పింది. తన చివరి దశలో నాకీ కథను చెప్పి కన్ను మూసింది. ఆ అభాగ్యురాలు రుక్మిణి బిడ్డను నేనే. మదర్ మరణంతో నేను దిక్కులేనిదాన్నయ్యాను. మా వాళ్ళను చూడాలన్న మమకారం చంపుకోలేక అవస్థపడి ఓ రోజున మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను. కానీ నాకెవరూ అక్కడ లేరు. మా అమ్మ తిరస్కరణతో మా తాత పిచ్చివాడై ఆస్తంతా అనాథ శరణాలయానికి రాసేసి ఎటో వెళ్ళిపోయాడట. ఆ పోవడం మళ్ళీ రాలేదట. బ్రతుకున్నాడో లేదో కూడా తెలీదట. అక్కడి వాళ్ళు చెప్పగా విని కుంగిపోయాను. ఉన్న ఒక్క ఆశ చచ్చిపోయింది. అప్పట్నుంచి అనాథ శరణాలయంలోనే పెరిగాను. వారి దయాభిక్షతోనే కాలేజీ చదువు చదవగలుగుతున్నాను. ఎలాగో డిగ్రీ పూర్తి చేసి నా కాళ్ల మీద నేను నిలబడి బ్రతుకుబాట ఎంచుకోవాలనుకున్నాను. మంజీర నా క్లాస్మేట్, ధనవంతుల బిడ్డ. ధనమదంతో కన్ను మిన్ను కానక పొగరికిన పోట్లగిత్తలా కనిపించిన ప్రతి ఆడపిల్లతో ప్రేమ కలాపాలు సాగించేవాడు. ఎందరో ఆడపిల్లలు వాడి ఆకర్షణలో పడి శలబాల్లా మాడిపోయారు. వాడి మాటకి ఎదురు లేదు. ప్రిన్సిపల్ గాని లెక్చరర్స్ గాని వాడి విషయంలో జోక్యం కల్పించుకోరు. వాడి ఆటలు రోజు రోజుకు మితిమీరిపోయాయి. కాలేజీలో ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు జడపట్టి లాగడం, బుగ్గలు గిల్లడం, చాలా అసహ్యంగా ప్రవర్తించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే ఆమెకు నాకు సంబంధం ఉంది అని ప్రచారం చేసి ఆడపిల్లల బ్రతుకులు నాశనం చేస్తున్నాడు. వాడి సంగతి తెలిసిన ఏ ఆడపిల్ల వాడి కంటపడేది కాదు. ఎవరూ వాడి జోలికి వెళ్లేవారు కాదు. ఆ రోజు నేను ల్యాబొరేటరీ నుంచి వస్తున్నాను. వాడు క్రోటన్స్ మొక్కల దగ్గర సిగరెట్ కాలుస్తూ దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఎంత ధైర్యం వీడికి! కాలేజీలోనే సిగరెట్ కాలుస్తున్నాడు, పోకిరి వెధవ. మనసులోనే తిట్టుకుంటూ తలంచుకుని పక్కకు తప్పుకుని వెళ్లబోయాను. చటుక్కున జడ పట్టుకుని లాగి ముఖం మీదకి సిగరెట్ పొగ వదిలాడు. అంతే. ఆ చర్యకు నా కోపం నషాళానికి అంటింది. వీణ్ణిలా వదలకూడదు. తగిన బుద్ధి చెప్పాలనుకుని పెడీల్మని చెంప పగలగొట్టాను. గోబ అదిరిపోయింది. దిమ్మ తిరిగిపోయాడు. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయాడు కొన్ని క్షణాలు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు. ఆడదంటే విలాస వస్తువు అనుకున్నావా? నేను నీ భార్యను అనుకున్నావా? మరదలను అనుకున్నావా? జడపట్టి లాగడానికి పళ్ళు రాల కొడతాను రాజకీయాలు. నువ్వు చెప్పినట్లు పళ్ళు ఉండడానికి నేను లావణ్యను లతను కాదు. బీ కేర్ఫుల్. మరోసారి ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తే నీ రక్తం కళ్ళ చూస్తాను. ఆడపులిలా విరుచుకు పడేసరికి అదిరిపోయాడు దుర్మార్గుడు. ఆ రోజు జరిగిన సంఘటన కాలేజీ అంతా తెలిసిపోయింది. చాలా మంది స్నేహితులు భయపడిపోయారు. అనవసరంగా వాడితో పేచి ఎందుకు పెట్టుకున్నావే రాక్షసి విధవ, ఏం చేస్తాడో ఏంటో. సుమతి భయం చూసి ఒళ్ళు మండిపోయింది నాకు. ఏంటి అనవసరం? వాడి వెకిలి చేష్టలు చేస్తున్నా భరించాలంటావా? ఎందుకు భయపడాలి? వాడికి డబ్బుంటే వాడే తింటాడు. మనకేం? మీరిలా మౌనంగా దద్దమ్మల్లా ఉండబట్టే వాడలా పేటేగిపోతున్నాడు. ఎంతమంది ఉన్నారు? వాడి చర్యలను ఆపడానికి ఒకరన్నా ప్రయత్నించారా? వాడికి ఎంత తలసిచ్చింది మీరు కాదు? ఇలాంటి వెధవల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేయాలి. ఆడదంటే వీడి కళ్ళకు ఆటబొమ్మలా కనిపిస్తోందా? ఆడించేది అని తెలీదేమో. ఈసారి నా జోలికొస్తే తుప్పు వదలగొడతాను. డర్టీ క్రీచర్. శ్యాము, ఏంటే ఈ ఆవేశం? వాడు పొలుగుబడి కలవాడు. ఏమైనా చేయగలడు. వాడితో మనం ఎక్కడ నెగ్గుకొస్తాం? మన బ్రతుకులే ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. తప్పు వాడిదే అయినా మనదే అయినా శిక్ష మనం అనుభవించాల్సిందే. వాడితో పేచి పెట్టుకోవడం కొరివితో తలగొక్కోవడమే. చూసి చూడనట్లు పోవాలి. అనవసరంగా హైరానా పడ్డం మూర్ఖత్వమే అవుతుంది. దాని ముసలి కబుర్లు వింటుంటే అసహ్యమేసింది. వాడికి డబ్బుందని ఏం చేసినా ఊరుకోవాలా? ఈ రోజుది, రేపు మరొకటి. వీడి ఆగడాలకు అంతెక్కడా? అసలు ప్రిన్సిపల్ ఏం పట్టించుకోడేంటి? తమ కాలేజీలో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నా చూడ్డేమిటి? కంచే చేనుమేస్తే రక్షించవలసిన వారే భక్షిస్తే రక్షణెక్కడా? ఏమైనా వీడి సంగతి చూడాలని ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేశాను. నేను చూస్తాను, నువ్వు వెళ్ళు అని పంపేశాడే గాని ఎటువంటి చర్య తీసుకున్నట్లు లేదు. వాడి ఆటలు ఎప్పటి మాదిరే సాగుతున్నాయి. ఆ రోజు నుంచి వాడి కళ్ళు నాపైనే ఉన్నాయి. ఎలాగైనా నన్ను అవమానపరచాలని, లొంగ తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దేనికి చలించలేదు. వాడి ప్రయత్నాన్ని విఫలం చేస్తూ దూరంగా తిరగసాగాను. ఎంతకీ లొంగకపోయేసరికి కాళ్లబేరానికొచ్చాడు. నన్ను క్షమించండి, మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. అతని మాటల్లో నిజాయితీ ఏ కోసానా లేదు. అదో నటన. నేను నమ్మలేదు. ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాను. అప్పటి నుండి నేను ఒంటరిగా కనిపిస్తే చాలు ఇదే పాట పాడేవాడు. నేను మారిపోయాను. నన్ను నమ్మండి, ఇక ఎవరి జోలికి వెళ్ళను. మారితే మీకు మీ ఆరోగ్యానికి కూడా మంచిదే అని తప్పుకునేదాన్ని. నిజానికి అతడు మారలేదు. అలాంటి పశువు మారతాడనుకోవడం కూడా భ్రమే. ఏదో ప్లాన్ వేస్తున్నాడు. అందుకే తన చుట్టూ తిరుగుతున్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని చాలా జాగ్రత్తగా ముసులుకోసాగాను. కొంతమంది చేత రాయబారాలు కూడా పంపాడు. తనను ప్రేమిస్తున్నాడట. ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాడట.
ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు పాఠాలు నా వద్ద వల్లిస్తే తాట ఒలిచేస్తానని చెప్పమన్నాను. దాంతో వాడు మళ్ళీ మామూలు అయిపోయాడు. మొన్న ఆదివారం ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళి వస్తున్నాను. దారిలో అడ్డుకొని రిక్షా అటకాయించాడు. సుమతి భయంతో బిగుసుకుపోయింది. మర్యాదగా రిక్షా దిగు, లేకుంటే ఏమవుతుందో తెలుసా అంటూ హ్యాండిల్ పట్టుకుని హోంకరించాడు. నేను చెబితే వినలేదు. చూడు ఏం చేస్తాడో ఏంటో. దగ్గరలో ఎవరూ లేరు. ఇప్పుడెలా? సుమతి నీళ్లు కారిపోతూ గొణిగింది. ఏంటి వీడి దౌర్జన్యం? నడి రోడ్లో రిక్షా ఆపి ఏం చేయాలనుకున్నాడు? ఏ రిక్షా పోనీ! గట్టిగా అరిచాను. ఎక్కడికి పోతావు? నా చేతుల్లో చిక్కిన ఏ ఆడది తప్పించుకోలేదు. ఈరోజు నీ పొగరు వగరు అణిచిగాని వదలను. దిగు అంటూ చేయి పట్టుకుని కిందకి లాగాడు. గట్టిగా విదిలించాను. వాడి పొట్టు సడల్లేదు. ఇనుప చట్రంలా బిగుసుకుపోయింది. ఏం చెయ్యాలో పాలు పోలేదు. దుర్మార్గుడు ఏం చేస్తాడోనని ఓ పక్క భయంగానూ ఉంది. బాబు, మీకిది ధర్మం కాదు. ఆడపిల్లలను చేసి ఇలా అల్లరి పెట్టడం అన్యాయం. వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. రిక్షావాడు అడ్డు రాబోయాడు. మధ్యలో నీ సనుగుడేంటి? చావు ముసలి పీనుగా అంటూ అతని డొక్కలో తన్నాడు బలంగా. అతను రిక్షా చక్రం మీద విరుచుకుని పడిపోయాడు. మళ్ళీ లేవలేదు. సుమతి వెక్కిళ్లు పట్టి ఏడుస్తోంది. చుట్టూ ఎవరు వస్తున్నా జాడ కూడా లేదు. ఏం చెయ్యాలో తోచలేదు కొన్ని క్షణాలు. చెయ్యి పట్టుకుని లాక్కుపోతున్నాడు పశువులా. తేళ్లు జెర్రులు శరీరం మీద పాకినట్లు అసహ్యమేసింది. ధైర్యం చేసి పెనుగులాడాను. వాడి చేతిని గట్టిగా కొరికేశాను. శక్తినంతా కూడ తీసుకుని వెనక్కి తోసేశాను. వెలకెలా పడిపోయాడు. ఆలస్యం చేయకుండా మాడు చెంపలు వాయిగొట్టేశాను. అంతటి ధైర్యము తెగింపు ఎలా వచ్చిందో నాకే అర్థం కాలేదు. సుమతి చేయి పుచ్చుకుని అక్కడి నుంచి పారిపోయాను. ఆ తర్వాత నా మీద చాలా పుకార్లు లేవదీశాడు. ఎన్నో కథలు ప్రచారం చేశాడు. నేను మాత్రం దేనికి లెక్క చేయక ధైర్యంగా ఉన్నాను. అయినా ఏదో మూల అనుమానం పీకుతూనే ఉంది. పగబట్టిన పాము కాటువేయక మాందు. పాముకు కూరల్లో విషముంటే వీడికి నిలువెల్లా కాలకూట విషమే. నన్ను నేను కాపాడుకోవాలి. ఆ దుర్మార్గుడు ఏ క్షణాన్నైనా కబళించొచ్చు. నాకు రక్షణ లేదు. నన్ను నేనే రక్షించుకోవాలి. వీలైతే వాడి ప్రాణం తీసైనా సరే అని దృఢ నిశ్చయంతో ఎంతో ధైర్యంగా ఉన్నాను. పిరికిపంద నన్నేమీ చేయలేకపోయాడు. 2 సార్లు నా చేతుల్లో దెబ్బలు తిని ఎదుటి పడలేకపోయాడు. పగ తీర్చుకునేందుకు వాడికి ఎలాంటి అవకాశం దొరకనివ్వలేదు. అందుకే చివరికిలా తెగించాడు. నా ఫోటో ఎలా తీశాడో నాకు తెలీదు. నలుగురిలో తలెత్తుకోలేకుండా చేశాడు. వాడు ఓడిపోయి గెలిచాడు. నేను గెలిచి ఓడిపోయాను. నేను ఎలా బ్రతికేది? నా మనసు సిగ్గుతో చిదిగిపోతోంది. వెళ్ళి వాడి పేక నొక్కేయాలనిపిస్తోంది. ఎలా బయటికి వెళ్ళేది? నలుగురు నన్ను చూసి నవ్వరు. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. సిగ్గుమాలిన బ్రతుకు బ్రతకలేను. నన్ను పోనీయండి. కుప్పలా కూలిపోయి దోసిట్లో ముఖం దాచుకుని రోధిస్తోంది. ఈ అమాయకురాల్ని ఇంతగా క్షోభ పెట్టిన వాడిని నరికేయాలనిపిస్తోంది. ఛీ, వాడు ఒక మగాడినా ఇంత అమానుషంగానా పగ తీర్చుకోవడం? అసలు ఆమె చేసిన నేరమేమిటి? ఆడదిగా పుట్టడమేనా ఆమె తప్పు? వాడు చేసిన ఈ పోడు పనికి ఆమె 100 ఏళ్ల జీవితం మంటగలవాలా? వీల్లేదు. ఆమె బ్రతకాలి. ఆ కామాంధుడికి బుద్ధి చెప్పాలి. పగ తీర్చుకోవాలి. ఈమె చనిపోకూడదు. ఎలా బ్రతుకుతుంది ఇంతటి అవమానం జరిగాక? అవును, నిజమే. ఎలా భరిస్తుంది రంపపు కోత? ఏం చేస్తే ఈమె ఆవేదన తగ్గుతుంది? ఎలా ఈమెను రక్షించడం? ఏం చెయ్యాలి? ఏం చెప్పి ఈమెను ఓదార్చాలి? తర్వాత ఆమె జీవితం ఏమిటి? సమస్య తెగక ఎంతగానో మదనపడ్డాను. ఆమెను బలవంతాన ఆపాను. ఇందులో మీ తప్పేమీ లేదు. గిట్టనివాడు అలా చేశాడు. ఏదీ జరగలేదనుకోండి. అదును చూసి వాడి మీద దెబ్బ తీయాలి. పొదుగురులో మరుపురాని పరాభవం చెయ్యాలి. అందుకోసమైనా మీరు బ్రతకాలి. ఆమె నవ్వింది నిర్జీవంగా. ఎలా? నేను అబలను, అనాథను, ఒంటరిదాన్ని. ఎలా వాడి మీద పగ తీర్చుకునేది? దగా పడ్డాను, అవమానింపబడ్డాను. నా వల్ల కాదు. వాడిని నేనేమీ చేయలేను. నిజమే, మీరే కాదు, మీలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారు ఎవరైనా ఇలాగే అనుకుంటారు. ఇలా అవమానపరిస్తే మీరు కుళ్ళి కుళ్ళి చావాలనే వాడి భావన. మీరు ధైర్యంగా నిలబడి బ్రతకడమే వాడికి గుణపాఠం. మీరిప్పుడు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన మీ మీద వచ్చిన అపవాదులు, జరిగిన అవమానం మాసిపోతుందే? అందువల్ల వాడితో పాటు ఈ లోకులు నవ్వుకునేందుకు అవకాశమే తప్ప మీకెలాంటి లాభము చేకూరదు. నా మాట వినండి. మీరు ధైర్యంగా ఉండండి. మీరు తప్పు చేయలేదు. మీకు తోడుగా నేను నిలబడతాను. ఇది నిజం. నా మాటలకు చటుక్కున్న తలెత్తి చూసింది. ఏంటి మీరంటోంది? మీరు నాకు తోడుగా ఉంటారా? ఇది నిజమేనా? ఆరిపోతున్న ఆశాదీపం మిణుకు మిణుకుమంటోంది ఆమెలో. ఉమ్మాటికి నిజం. నాకెవ్వరూ లేరు. మనిద్దరి జీవితాలు ఒకలాగే ఉన్నాయి. కాకపోతే మీరు స్త్రీగా పుట్టి అవమానాలు భరించారు. నేను పురుషుడిగా ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నా.
మీకిష్టమైతే మంచి స్నేహితుల్లా కలిసి ఉందాం. మీకు ఏ ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. కష్టపడి బ్రతుకుదాం. మీరు మాత్రం తొందరపడి ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడద్దు. ఆలోచించుకోండి. మీకిష్టమైతేనే. లేకుంటే మరో మార్గం ఏదన్నా చూద్దాం అన్నాను. నేను నష్టజాతకురాల్ని. నా పుట్టుక నా తల్లిని బలిగొంది. పెంచిన మదర్‌ని మింగేశాను. కాలేజీకి, హాస్టల్‌కి నా వల్ల చెడ్డ పేరొచ్చింది. నా వల్ల ఎవరికీ మేలు జరగలేదు. నేను ఎవరికీ కానిదాన్ని. నా మీద ఎందుకింత జాలి కురిపిస్తున్నారు? నా నీడ తగిలితే మీ జీవితం కూడా వాడిపోతుంది. నా కోసం మీరు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. అదే పొరపాటు. ఏ మనిషి పుట్టుక మరొకరి నష్టానికి కారణం కాదు. లోపమంతా వారి ఆలోచనల్లోనూ, భావనల్లోనూ ఉంది. అది తెలుసుకోలేక నష్టపోయామని, చెడిపోయామని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఇలాంటి సమయంలో ఆత్మస్థైర్యం కావాలి. మీ మనసు గాయపడింది. విశ్రాంతి తీసుకోండి. తర్వాత ఆలోచిద్దాం. లేదు, నాకు విశ్రాంతి లేదు. ముందు భవిష్యత్తులో అంతా చీకటే అనిపిస్తోంది. నేను ఏమైపోతానో, ఎలా జీవించాలో అంతా అగమ్య గోచరంగా ఉంది. ఈ ప్రాంతాలు నన్ను చూసి నవ్వుతాయి. ఈ మనుషులు నన్ను చూసి వికరిస్తారు. నా పరిస్థితికి జాలిపడే వాళ్ళకంటే ఎగతాళి చేసేవారి సంఖ్య ఎక్కువ. రేపటి గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. నాకు ముఖం చెల్లడం లేదు. ఆమెను, ఆమె మానసిక స్థితిని బాగా అర్థం చేసుకున్నాను. ఆమె బ్రతకాలన్నా, మామూలు మనిషి కావాలన్నా ముందు ఈ పరిసర ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్లేది? ఆమెకు నాకు ఏంటి సంబంధం? నిన్నటి వరకు ఆమె ఎవరో, తనెవరో. ఈ కొద్దిసేపట్లో ఎందుకింత ఆత్మీయత పెరిగింది? ఆమెకేదో జరిగితే తను ఎందుకింత హైరాణ పడిపోతున్నాడు? ఆమె బ్రతకాలని, జీవితంపై మమకారం పెంచాలని తాపత్రయపడుతున్నాడు తను. ఎందుకు? ఇదంతా కేవలం జాలి, సానుభూతేనా? కాక మరేంటి? కష్టాల్లో ఉన్న ఆడపిల్లను ఒంటరిగా వదిలి తనకేం పట్టనట్లు చూస్తూ ఊరుకోలేడు. తనకు తెలియకుండానే ఆమెకు జరిగిన అన్యాయానికి, అవమానానికి తను కొంచెం బాధ్యుడయ్యాడు. ఎందుకిలా జరిగింది? ఇప్పుడు ఏంటి కర్తవ్యం? పోనీ ఇక్కడి నుండి వెళ్ళిపోతే? ఆ తర్వాత? ఆ విషయం తర్వాత. ముందు ఇక్కడి నుంచి కదలడమే. ఇలా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి రాగలిగాను. వెంటనే నా కొద్దిపాటి సామాను ట్రంకులో సర్దాను. పరుపు, దుప్పట్లు చుట్టేశాను. జేబులు తడుముకున్నాను. ఆ వేళొచ్చిన 30 రూపాయలు, మరికొంత చిల్లర. ఈ కొద్దిపాటి డబ్బుతో ఎక్కడికి వెళ్ళాలి? ఎలా గడపాలి? తను అనవసరంగా ఆమె బాధ్యత నెత్తిన వేసుకుంటున్నాడా? లేదు. తను ఒంటరివాడు. ఎక్కడికి వెళ్ళినా తనని గురించి బాధపడేవారు లేరు. ఆమెకు ఎవరూ లేరు. తను తీసుకున్న నిర్ణయం మంచిదే. ఆమె నా చర్యల్ని గమనిస్తూ మౌనంగా కూర్చుంది. ఆలోచనల్ని కట్టిపెట్టి రిక్షా పిలిచాను. పెట్టే బెడ్డింగు సర్ది ఎక్కండి అన్నాను. కొన్ని క్షణాలు నా వైపే చూసింది. మరలా ఏమనుకుందో మరేం మాట్లాడక ఎక్కి కూర్చుంది. రూమ్ లాక్ చేసి పక్కింట్లో వాళ్ళకిచ్చి చెప్పొచ్చాను. రిక్షా స్టేషన్ వైపు దూసుకుపోతోంది. ఆమె తల నిండుగా చెంగుపరుచుకుని తలంచుకుంది. రిక్షా గుతుకులకు ఇద్దరి శరీరాలు రాసుకుంటున్నాయి. ఇదే మరోసారైతే ఆనందించేవాణ్ణేమో. ఇప్పుడు నా మనస్సు దేని గురించి పట్టించుకోవడం లేదు. నేను చేస్తున్న పనేంటి అని నన్ను నేను తరచి ప్రశ్నించుకుంటున్నాను. రేపును గురించి ఆలోచనలతో నిండిపోయింది బుర్ర. బహుశా ఆమె కూడా ఇదే ఆలోచిస్తుందేమో. ఎన్నో రోజులు, నెలలు ఆలోచించి తీసుకోలేని కొన్ని నిర్ణయాలు క్షణాల్లో తీసుకోవచ్చు. తన విషయంలో అలాగే జరిగింది. ఆమె తనను నమ్మి వెంటొస్తోంది. ఆమెకి ఎటువంటి కష్టమూ, బాధ కలగకుండా రక్షించగలడా? ఏ అపాయం కలగకుండా కాపాడగలడా? తను ఆమె మనసు నొప్పించకుండా ప్రవర్తించగలడా? స్టేషన్ వచ్చింది. సామాన్లు తీసుకుని ప్లాట్ఫారం మీదకు వెళ్ళాం. చివరగా పెద్దగా వెలుగు లేని చోట నిల్చున్నాం. ఆమె ఉద్దేశాన్ని గమనించే అలా చేశాను. తనని ఎవరూ చూడకూడదని ఆమె ఉద్దేశం. ఓ గంట కాలం అతి భారంగా గడిచింది. మా మధ్య మాటలు లేవు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నాం. ప్లాట్ఫారం మీద కోలాహలంగాని, ఇంజన్ల శబ్దంగాని మా ఆలోచనలకు అంతరాయం కలిగించడం లేదు. ఎంతకీ నిర్ణయించుకోలేకపోయాను ఎక్కడికి వెళ్ళాలని. మెల్లగా ఆమెని అడిగాను. ఏ ఊరు వెళదాం? మీ ఇష్టం, ముక్తసరిగా జవాబిచ్చింది. అంతకంటే ఆమెను ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు గాని గుర్తు రాలేదు ఆమె భోజనం చేయలేదని. ఆ విషయం అడగనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. అడిగాను. ఆకలి లేదంది. వెళ్ళి బన్ను, టీ తెచ్చాను. బలవంతం మీద తినగలిగింది. వైజాగ్ వెళ్లే ఎక్స్ప్రెస్ వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వైజాగ్ వెళ్లాలంటే ఇద్దరికీ 60 పైనే ఛార్జీ కావాలి. తన దగ్గర 35 మాత్రమే ఉన్నాయి. వెళ్ళి విజయవాడకు టికెట్ తీసుకున్నాను. ఇక 8 రూపాయలు మాత్రమే మిగిలాయి. జీవితాన్ని, జీవనాన్ని వెతుక్కుంటూ పోతున్నాను. నాకు నవ్వొచ్చింది. నాలేమి ఆమెకు తెలీదు, తెలియకూడదనుకున్నాను. రైల్లో ఎక్కగానే ఇవే ఆలోచనలు తేనెటీగల్లా.
విజయవాడలో ఎక్కడుండాలి? ఎవరైనా ఆశ్రయమిస్తారా? ఒకవేళ ఎవరు మీరు అని అడిగితే ఏం చెప్పాలి? స్నేహితులమని చెప్పాలా? లేక తోడబుట్టిన వాళ్ళమని చెప్పాలా? నమ్ముతుందా ఈ లోకం? ఒకరి నమ్మకాలతో తనకు పనేంటి? ఉండేందుకు కొద్దిగా జాగా దొరికితే చాలు, నిదానంగా ఏదో ఒక పని వెతుక్కోవచ్చు. తనంటే మగవాడు, ఎక్కడన్నా కాలం గడపచ్చు. ఆమె సంగతి? జేబులో డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు లేరు, ఎలా? పోనీ ఏదైనా విలువైన వస్తువు ఉందా అంటే తన వద్ద ఏమీ లేదు. వంటగిన్నెలు, స్టవ్వు, కాగితాలు, చిరుగుపట్టిన దుప్పటి, పరుపు, 2 జతల బట్టలు, ఇవే తన ఆస్తి. ఎందుకో అప్రయత్నంగా ఆమె వైపు చూశాను. గెడ్డం కింద చేయి పెట్టుకుని కిటికీలోంచి ఎటో చూస్తోంది. సన్నని దీపకాంతిలో బండి కుదుపుల్లో ఆమె చెవిరింగులు తళుక్కున మెరిశాయి ఊగుతూ. అవి బంగారపువో కావో, మహా అయితే అవి నిజంగా బంగారపువైతే ఓ 200 200తో తమ సమస్యలు తీరుతాయా? సమస్యలు తీరకపోయినా ప్రస్తుతం గడపచ్చు, ఏదైనా పని దొరికే వరకు. ఛీ! ఏంటి తన ఆలోచనలు ఇలా వక్రమార్గం పడుతున్నాయి? ఆమె చెవిరింగులమ్మి జీవించాలా? చిచ్చి! ఎంత అసహ్యకరమైన ఆలోచన! తన బుద్ధి ఎందుకింత పెడత్రోవ పడుతోంది? ఆమెకు తెలిస్తే ఏమనుకుంటుంది? తనను మోసగాడుగా చిత్రించుకోదు? ఆ ఊహే తను భరించలేకపోయాడు. నీకే కష్టం కలగకుండా చూస్తానని చెప్పి ఇప్పుడిలా చేస్తే నయవంచుకుడనుకోదు? అలాంటి ఆలోచన వచ్చినందుకు నన్ను నేను తిట్టుకున్నాను ఎంతగానో. మనసు మార్గాలు వెతుకుతోంది. దారులన్నీ మూసుకుపోయాయి. ఒక్క ఆశాకిరణము కనిపించడం లేదు. అంతకన్నా గత్యంతరం లేదేమో అనిపిస్తోంది. నా నోటితో ఎలా అడిగేది? చచ్చినా అడగలెడతాను. మరి నీతో పాటు ఆమెను వీధుల వెంట తిప్పుతావా? ఎంతకాలం? నీకు వెంటనే పని దొరుకుతుందనే నమ్మకం ఏమిటి? అంతవరకు ఆమెను నిద్రాహారాలు లేకుండా చంపుతావా? అదేనా నువ్వు కల్పించే రక్షణ? అంత చేతగాని వాడివి ఆమె బాధ్యత ఎందుకు నెత్తిన వేసుకున్నావు? బయలుదేరేటప్పుడు ఏమైంది ఈ ఆలోచన? ఏం చేద్దామనుకుంటున్నావు? మనసు ప్రశ్నలు వేస్తోంది, నిలదీసి అడుగుతోంది. జవాబులు తన వద్ద లేవు. విజయవాడ చేరే వరకు ఇలాగే సాగుతున్నాయి ఆలోచనలు. నా అనుమానాలు, సందేహాలు పక్కకు నెట్టి స్టేషన్ దాటి బయటకొచ్చాం. కొత్త ప్రదేశం, కొత్త జనం, కొత్త వాతావరణం, ఆటోలు, రిక్షాలు, అరుపులు. చుట్టూ చూశాను. రోడ్డు మీదకొచ్చి ఎంతోమంది, ఎన్నో రకాలు. వీళ్ళంతా ఎలా బ్రతుకుతున్నారు? నవ్వులు, అరుపులు, కేకలు, పరుగులు. ఓహ్! ఇంతమంది బ్రతకగలేంది తామెందుకు బ్రతకలేరు? మనసుంటే మార్గం లేకపోదు. అలా అనుకుంటే ఆ క్షణాన ఎంతో ధైర్యం వచ్చింది. అంతవరకు మా వైపే చూస్తున్న ఓ జట్కావాలా దగ్గరగా వచ్చి అడిగాడు. ఎక్కడికి వెళ్ళాలి బాబు? జట్కా కట్టమంటారా? ఆశగా చూశాడు. నాకు జాలేసింది అతన్ని చూసి. తల నిరిసిపోయింది. వయసు ఉడిగిపోయింది. అయినా కడుపు కోసం శ్రమిస్తున్నాడు. అతను మళ్ళీ ప్రశ్నించాడు. ఏమని సమాధానం చెప్పేది? నా సంశయాన్ని ఆమె గ్రహించింది. చూడు తాత, మేము ఈ ఊరికి కొత్తవాళ్ళం. నీ ఎరుకలో మీరుండే చోట ఏదైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందా అని అడిగింది. మా ఇళ్ల వద్ద మీలాంటి వారు ఉండడమేమిటి అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు. నిజానికి మా వాలకం చూస్తే ఎవరూ మమ్మల్ని తక్కువగా భావించరు. నిజం తాత, కొన్ని కారణాల వల్ల అనుకోకుండా వచ్చేశాం. ఆమె కంఠం కొద్దిగా వణకడం నేను గమనించకపోలేదు. మీలాంటి చదువుకున్న వారు మా ఇళ్ల దగ్గర ఉండలేరమ్మా. అక్కడంతా అలగా జనం, రొచ్చు రోతగా ఉంటుంది. సందేహిస్తున్నాడు. నేను కల్పించుకోక తప్పలేదు. పర్వాలేదు తాత, ఎలాగోలా సర్దుకోగలం కొన్నాళ్ళు. వేరే ఇల్లు దొరకగానే వెళ్ళిపోతాం. హఠాత్తుగా మంచి ఇల్లు మాత్రం ఎక్కడ దొరుకుతుంది? ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి తాత. జాలిగా అడిగాను. అంతకన్నా గత్యంతరం లేదు. అతను కొన్ని క్షణాలు బుర్రగోక్కుని, సరే బండెక్కండి, వెళ్ళి విచారిద్దాం అన్నాడు. నా గుండెలు కొద్దిగా కుదుట పడ్డాయి. మరుక్షణమే మరో అనుమానం. ఒకవేళ ఇల్లు దొరక్కపోతే? దొరికినా తగినంత అద్దిచ్చేందుకు నా వద్ద డబ్బేది? తనవన్నీ అనుమానాలే. బండతనున్నాడు. ఎలాగో సాయం చేయకపోడు. ఇల్లు గలవాళ్లకు నచ్చచెప్తాడు. డబ్బు తర్వాత ఇస్తామని చెప్పేది. ఏదో చెయ్యాలి. సిగ్గు, అభిమానం అనుకుంటే కుదరదు. అదొక మురికివాడ. అక్కడంతా రిక్షా వాళ్ళు, జట్కా వాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, రకరకాల వాళ్ళున్నారు. అన్నీ చిన్న చిన్న గుడిసెలే. నాగరిక ప్రపంచపు సభ్యులు చీకి పారేసిన మామిడి టెంకల్లా ఉన్నాయా గుడిసెలు? దేశంలో దారిద్ర్యం ఉన్నంతకాలం ఈ మురికివాడలు, ఈ గుడిసెలు ఉంటూనే ఉంటాయి. ఓ గంట పైగా తిరిగిన మీదట తేలింది ఏంటంటే ఆ స్థలమంతా గవర్నమెంట్ వారిది. గుడిసెలు మాత్రం బంగారయ్యవే. హక్కులన్నీ ఆయనవే. గుడిసెల సంఘంలో సభ్యత్వం లేందే గుడిసె అద్దెకివ్వరట. నెలకు 5 రూపాయలు అద్దె. పైకప్పు నడుం వరకే వస్తుంది. మోకాళ్ళు డొక్కలో దాచుకుని లోనకు దూరాలి. అగ్గిపెట్ల కన్నా కనా కష్టంగా ఉన్నాయి. అయినా ఇరుకు గుడిసెలోనే ఉంటున్నారు జనం. తప్పదు. జీవితంతో రాజీ పడాలి. ఎదురిది చేయగలిగిందేం లేదు.
గుడిసెల యజమాని ఊళ్ళో లేడట. వచ్చేటప్పటికి 2-3 రోజులు పడుతుందట. అంతవరకు ఎక్కడుండాలి? మళ్ళీ ప్రశ్న ఎదురైంది. జట్కావాలా మా పరిస్థితి గమనించి ఇలా అన్నాడు. బాబూ, మీరేమనుకోకపోతే ఈ 2 రోజులు నా గుడిసెలో ఉండండి. ఒంటరివాణ్ణి, మీకు ఇబ్బంది కలిగించేందుకు ఎవరూ లేరు. మనుషుల్లో మంచితనం ఇంకా చావలేదనిపించింది ఆ క్షణం. ఏం చేద్దామన్నట్లు ఆమె వైపు చూశాను. తాత, నువ్వు చాలా మంచివాడవు. ఆపదలో ఆదుకుంటున్నావు. దేవుళ్ళ ఎదురయ్యావు. సంబరంగా అంటోంది. నాకు ఆశ్చర్యం వేసింది. పరిస్థితులు మనుషుల్ని ఎంతగా మారుస్తాయో అర్థమైంది. అతను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు. చాలా చిన్న పాక. దీనిలో ముగ్గురం ఎలా ఉండాలి? ఇంతకుముందు తను అద్దెకున్న గది 15, అయినా బాగుంది. అలాంటిదే ఇక్కడ కూడా దొరికితే బాగుండును.